కార్తీక పురాణము 1వ అధ్యాయము. కార్తీక మహాత్మ్యమును గురించి జనకుడు ప్రశ్నించుట. శ్రీమద్ అఖిలాండకోటి బ్రహ్మాండమునందలి ఆర్యవర్తమునందు నైమిసారణ్యములో సౌనికాది మహామునులతో ఒక ఆశ్రమమును నిర్మించుకొని సకల పురాణములు పుణ్య చరిత్రలు వారికి వినిపించుచు సూత మహాముని కాలం గడుపుచుండెను. ఒకనాడు సౌనికాది మునులు గురుతుల్యుడకు సూతిని గాంచి, ఆర్య, తమ వలన అనేక పురాణేతిహాసములను వేదాంగముల రహస్యములను సంగ్రహముగా గ్రహించినారము. కార్తీక మాస మహాత్మ్యమును కూడా వివరించి దాని ఫలమును తెలుపుకోరుచుంటిమి. కావున తమరు ఆ వ్రతమును వివరించవలసినది అని కోరిరి. అంతటా సూత మహర్షి, ఓ మునుపొంగవులారా, ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్తయకు బ్రహ్మను కోరుకొనగా, బ్రహ్మదేవుడు నారదునికి, విష్ణుమూర్తి లక్ష్మీదేవికి, సాంబశివుడు పార్వతీదేవికి తెలియజేసిన విధముగా ఆ గాథను వినిపించెను. అట్టి పురాణ కథను మీకు తెలియజేయుదును. ఈ కథ వినుట వలన మానవులకు ధర్మార్థములు కలుగుటయే గాక వారు ఇహమందును పరమందును సకల ఐశ్వర్యములతో తొలతూగుదురు. కావున శ్రద్ధగా ఆలకింపుడు అని ఇట్లు చెప్పెను. పూర్వం ఒకనొక దినంబున పార్వతీ పరమేశ్వరులు గగనంబున వ్యవహరించుచుండగా, పార్వతీదేవి, ప్రాణేశ్వర, సకల ఐశ్వర్యములు కలుగజేయనట్టుది, సకల మానవులు వర్ణ భేదములు లేక ఆచరించదగినది, శాస్త్ర సమ్మతమైనది, సూర్య చంద్రులు ఉన్నంత వరకు ఆచరించేటిది అగు వ్రతమును వివరింపుమని కోరెను. అంతట మహేశ్వరుడు మందహాసం అనరించి, దేవి, నీవు అడుగుచున్న వ్రతము స్కాంద పురాణమున చెప్పబడి ఉన్నది. దానినిప్పుడు వశిష్ఠ మహాముని మిథిలాధీశుడకు జనక మహారాజునకు వివరింపబోచున్నాడు. చూడు, ఆ మిథిలానగరం వైపు అని మిథిలానగరం వైపు దశగా చూపించెను. అట మిథిలానగరంలో వశిష్ఠుని రాకను జనకుడు సంతసించి అర్ఘ్య పాద్యములతో సత్కరించి కాళ్ళు కడిగి ఆ జలమును శిరస్సుపై చల్లుకొని, మహాయోగి మునివర్య, తమ రాక వల్ల నేను, నా శరీరము, నా దేశము, నా ప్రజలు పవిత్రమైతిమి. తమ పాద ధూళిచే నా దేహము పవిత్రమైనది. తమ రిటగేల వచ్చితురో చలవసంగుడిని వేడుకొనెను. అందులకు వశిష్ఠుడు, జనక మహారాజా, నేనొక మహాయజ్ఞము చేయతలపెట్టి తిని, దానికి కావలసిన అర్ధబలము అంగబలము నిన్నడిగి క్రతువు ప్రారంభించమని నిశ్చయించి ఇటు వచ్చి తిని అని పలుకగా, జనకుడు, మునిచంద్రమ, అటులనే ఎత్తును, స్వీకరింపుము. కానీ చిరకాలం నుండి నాకొక సందేహము కలదు. తమ ఊటి దైవజ్ఞులను అడిగి సంశయం తీర్చుకొనదలచితిని. నా అదృష్టం కొలది ఈ అవకాశము దొరికినది. గురురత్న, సంవత్సరములలో గల మాసములలో కార్తీక మాసమే ఏల ఇంత పవిత్రమైనది? ఆ కార్తీక మాసము గొప్పతనమేమి అను సంశయము నాకు చాలా కాలం నుండి ఉన్నది. కావున తాము కార్తీక మహాత్మ్యమును గురించి వివరించవలసింది అని ప్రార్థించెను. వశిష్ఠ మహాముని చిరునవ్వు నవ్వి, రాజా, తప్పక నీ సంశయం తీర్చగలను. నీ చెప్పవో వ్రత కథ సకల మానవులను ఆచరించదగినది, సకల పాపహరమైనది అయి ఉన్నది. ఈ కార్తీక మాసము హరిహర స్వరూపము. ఈ మాసమునందు ఆచరించు వ్రతము యొక్క ఫలము ఇంత అని చెప్పవలనది కాదు, వినుటకు కూడా ఆనందదాయకమైనది. అంతేగాక వినినంత మాత్రముననే ఎట్టి నరకబాధలు లేక ఇహమందును పరమందును సౌఖ్యమును పొందగలరు. నీబోటి సజ్ఞనులు ఈ కథను గురించి అడిగి తెలుసుకునుట ఉత్తమమైనది. శ్రద్ధగా ఆలకింపుము అని ఇట్లు చెప్పసాగెను. వశిష్ఠుడు కార్తీక వ్రత విధానము తెలుపుట. ఓ మిథిలాధీశ్వర, జనక మహారాజా, ఏ మానవుడైనను ఏ వయస్సు వాడైనను ఉచ్చ నీచ అనే భేదము లేక కార్తీక మాసంలో సూర్యభగవానుడు తులారాశి యందు ఉండగా వేగోజామునే లేచి కాలకృత్యములను తీర్చుకొని స్నానమాచరించి దాన ధర్మములను దేవతా పూజలు చేసినచో దాని వలన అగణిత పుణ్యఫలము లభించును. కార్తీక మాసము ప్రారంభము నుండి ఇట్లు చేయుచు విష్ణు సహస్రనామార్చన, శివలింగార్చన ఆచరించుచుండవలేను. ముందుగా కార్తీక మాసమునకు అధి దేవతయగు దామోదరునికి నమస్కరించి, ఓ దామోదర, నేను చేయు కార్తీక వ్రతమునకు ఎట్టి ఆటంకములు రానియక నన్ను కాపాడుము అని ధ్యానించి వ్రతమును ప్రారంభింపవలెను. కార్తీక స్నాన విధానము. ఓ రాజా,
ఈ వ్రతం ఆచరించు దినములలో సూర్యోదయమునకు పూర్వమే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి పోయి స్నానమాచరించి గంగకు, శ్రీమన్నారాయణునకు, పరమేశ్వరునకు, భైరవునకు నమస్కరించి సంకల్పము చెప్పుకొని మరల నీట మునిగి సూర్యభగవానునకు అర్ఘ్య ప్రదానం మొసగించి పితృదేవతలకు క్రమ ప్రకారముగా తర్పణములనర్చి గట్టుపై 3 దోశల నీళ్లు పోయవలెను. ఈ కార్తీక మాసంలో పుణ్యనదులైన గంగా, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర, యమున మున్నగు నదులలో ఏ ఒక్క నదిలోనైనను స్నానమాచరించిన ఎడల గొప్ప ఫలము కలుగును. తడిబట్టలు వీడి మడిబట్టలు కట్టుకొని శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరమైన పుష్పములను తానే స్వయంగా కోసి తెచ్చి నిత్య ధూప దీప నైవేద్యములతో భగవంతుని పూజ చేసుకొని గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను బొట్టు పెట్టుకుని పిమ్మట అతిథి అభ్యాంగతులను పూజించి వారికి ప్రసాదం ఇచ్చి తన ఇంటి వద్ద కానీ దేవాలయంలో కానీ లేక రావి చెట్టు మొదట కానీ కూర్చుండి కార్తీక పురాణము చదవవలెను. ఆ సాయంకాలము సంధ్యావందం ఆచరించి శివాలయమందు కానీ విష్ణాలయమందు కానీ లేక తులసికోట వద్ద కానీ దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యము తయారు చేయించి స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టిన తరువాత తాను భుజింపవలేను. మరునాడు ముష్టానముతో భూతతృప్తి చేయవలేను. ఈ విధముగా వ్రతమాచరించిన స్త్రీ పురుషులకు పూర్వమందును ప్రస్తుత జన్మయందును చేసిన పాపములు పోయి మోక్షములకు అర్హులగుదురు. ఈ వ్రతము చేయుటకు అవకాశం లేని వారు వ్రతము చేసిన వారిని చూసి వారికి నమస్కరించినచో వారు కూడా తత్సమాన ఫలము దక్కును. ప్రథమాధ్యాయము మొదటి రోజు పారాయణ సమాప్తము. మన మనస్సు అనే అద్దం కదులుతూ దుమ్ము దూసరితమై ఉంటే అందులో ఎదుటి వస్తువు ఉన్నది ఉన్నట్లు స్పష్టంగా కనిపించదు. అలాగే మనస్సు సంచలంగాను మలినంతో కూడినదై ఉంటే ఎదుటి వస్తువులోని ఆనందం ప్రతిఫలించదు. కనుక మనోదర్పణం నిర్మలంగా ద్వేషరహితంగా సాంచల్యం లేకుండా ఉండాలి. అప్పుడే యథార్థం ప్రతిబింబిస్తుంది. పరబ్రహ్మం ఒక్కటే. ప్రపంచం అంతా ఒకే సూర్యుడు వెలుగుతున్నాడు. ఒక దోసుడు నీళ్లను శుద్ధంగా ఉన్న వసారాల్లో అక్కడక్కడ చిందిస్తే ప్రతి నీటి చుక్కలోనూ సూర్యుడు ప్రతిరూపం వెలుగొందుతుంది. అంతేగాని ప్రతి బిందువులోనూ ఒక్కొక్క సూర్యుడు లేడు. ఒకే సూర్యుడు అన్నింటిలోనూ ప్రతిఫలించినట్లే జగత్తులోని అన్ని జీవుల్లోనూ ఒకే బ్రహ్మం చిన్నదిగా మినుకు మినుకుమని ప్రతిఫలిస్తోంది.